తాతయ్య కథలు. గుంజీలు మొట్టికాయలు, తీరని వరాలు. తాతయ్య ఆరుబయట వాలు కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో పిల్లలంతా వచ్చారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా అని తాతయ్య అడిగాడు. తాతయ్య, ఇవాళ వినాయక చవితి కదా, మన వీధిలో ఉండే వినాయకుణ్ణి చూసి వస్తున్నాం అని పిల్లలు అన్నారు. తాతయ్య, వినాయకుడికి ఇష్టమని మనం ఉండ్రాళ్ళు తిన్నాం. మరి నువ్వు మమ్మల్ని వినాయకుడికి దండం పెట్టుకొని గుంజీలు తీయమని మొట్టికాయలు వేసుకోమని ఎందుకు చెప్పావు? మనం ప్రతి పండక్కి దేవుడికి ఒట్టి దండం పెట్టుకుంటాం కదా అని బుల్లివాడడిగాడు. అందుకు తాతయ్య, మంచి ప్రశ్న అడిగావురా, దానికి ఒక కథ ఉంది, చెప్తాను వినండి అని తాతయ్య కథ ప్రారంభించాడు. పురాణ కాలమందు గజముఖుడనే రాక్షసుడుండేవాడు. వాడి ముఖం ఏనుగు ముఖంలాగా ఉండటం చేత ఈ పేరు వచ్చిందట. గజముఖుడు శివుణ్ణి గూర్చి గొప్ప తపస్సు చేసి ఆయనను ప్రత్యక్షం చేసుకొని చావు లేకుండా వరం పొందాడు. వరం పొందినప్పటి నుంచి అతనికి గర్వము, అహంకారము ఎక్కువయ్యాయి. అతను తన రాక్షసమూకను వెంటబెట్టుకొని సరాసరి దేవేంద్రుడి మీదకే దండెత్తి వెళ్ళాడు. దేవతలు యుద్ధం చేశారు, కానీ నిలువలేకపోయారు. అప్పటి నుంచి రాక్షసులు దేవతలను మరింత బాధించారు. ఈ హింసలకు తట్టుకోలేక దేవేంద్రుడు గజముఖునితో, ఓయి గజముఖ, మనం అన్నదమ్ముల్లాంటి వాళ్ళం, దెబ్బలాడుకోవటం బాగుండదు. అంతగా నీకు స్వర్గం ఏలాలని కుతూహలముంటే అలాగే కాని, నేను ఏ అడవికో పోయి తపస్సు చేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటాను అంటూ ఇంద్రుడు విరక్తి నటించాడు. అందుకు గజముఖుడు, ఇంద్ర, నువ్వెక్కడికి పోనక్కర్లేదు, నేను చెప్పినట్టు మాత్రం చేస్తూ ఉండాలి, అంతే నాకు కావాల్సింది అని గజముఖుడన్నాడు. గజముఖుడి ఔదార్యానికి దేవలోకంలో అందరూ సంతోషించారే కాని వాడు చేసిన తంత్రం కనిపెట్టలేకపోయారు. ఒకరికి తెలియకుండా ఒకరిని తన సమక్షానికి రప్పించి తన వాళ్లందరి ఎదుట దేవతలందరి చేత రోజూ గుంజీలు తీయిస్తూ ఉండేవాడు. ఈ అవమానాన్ని భరించలేక దేవతలు శివునితో మొరపెట్టుకున్నారు. అప్పుడు శివుడు తన పెద్ద కొడుకైన వినాయకుణ్ణి పిలిచి, నాయనా, నయానా గాని భయానా గాని నీవు గజముఖుణ్ణి లొంగదీసి దేవలోకంలో ఉండే మన వాళ్లకు బాధ లేకుండా చేయవలసింది అని శివుడు తన అభిలాషను వెల్లడించాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం వినాయకుడు గజముఖుని వద్దకు వెళ్ళి, అబ్బాయి, నీవు తక్షణమే స్వర్గం విడిచి నీ లోకానికి వెళ్ళిపో అని వినాయకుడు శాసించాడు. వినాయకుణ్ణి చూసి గజముఖుడు వెటకారంగా హుంకరించాడు. గణపతికి చాలా కోపం వచ్చి వీడిని క్షమించకూడదనుకున్నాడు. వారిద్దరికీ మధ్య యుద్ధం ప్రారంభమైంది. గణపతి తన వద్ద నుండే ఆయుధాలు, అస్త్రాలు అన్నీ ఉపయోగించి వేశాడు. సూర్య భగవానుని మామ అయిన విశ్వకర్మ ప్రత్యేకంగా ఇందుకు తయారు చేసి ఇచ్చిన ఆయుధం కూడా ఉపయోగించాడు. అయినా లాభం లేకపోయింది. చివరకు వినాయకుడు ఉగ్రుడై తన 2 దంతాలలోనూ ఒక దంతం పళుక్కున విరిచి మంత్రపూరితంగా దానిని గజముఖునిపైకి ప్రయోగించాడు. వాడి మొనగల ఆ మంత్రదంతం అంకుశంలాగా తగులుకొని వాని శరీరం పొడిచి పొడిచి హూనం చేయటం ప్రారంభించింది. దెబ్బతో ఒళ్లంతా తూట్లు పడి నెత్తురు కాలువలుగా ప్రవహించగా భరించలేక వాడు పరుగుపెట్టాడు. అప్పటికీ వదలక ఆ దంతపు ముక్క అతని వెంటపడింది. అంతటా ఒక ఎలుక కన్నం కనపడేసరికి బతుకు జీవుడా అనుకొని ఎలుక రూపంతో గజముఖుడు ఆ కన్నంలోకి దూరిపోయాడు. వినాయకుడి దంతం అంతటితోనూ ఊరుకోలేదు. కన్నం త్రొవ్వి ఎలుక రూపంలో ఉన్న గజముఖుణ్ణి బయటికి లాగి తన స్వామి అయిన గణేశుని ముందు పడవేసింది. ఆయాసంతో పడి ఉన్న ఆ ఎలుకను చూసి గణపతికి జాలి పుట్టి, ఓయి గజముఖ, దేవతల్ని బాధపెట్టిన వాళ్లకు ఎటువంటి శాస్తి జరుగుతుందో అనుభవమైంది కదా, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నీ లోకానికి నువ్వు పోయి సుఖంగా బ్రతుకు అంటూ వినాయకుడు మందలించాడు. అప్పుడు గజముఖుడు, మహానుభావ గణేశ, కావాలంటే నీకు నేను దాసోహమంటాను, నీకు దాస్యం చేస్తాను, కానీ నేను దేవతలపైన కసి తీర్చుకోవటంలో మటుకు నీవు అడ్డు రావద్దు. వాళ్ళు పూర్వం నా వాళ్లను పెట్టిన బాధలకు గాను ప్రతిగా గుంజీలు తీసి తీరవలసిందే అని గజముఖుడు ప్రాధేయపడ్డాడు. దుర్మార్గుడైనప్పటికీ గజముఖుడు వెల్లడించిన ఆవేదనలో నిజం లేకపోలేదని గణపతి గ్రహించాడు. వానిలో నీతి నియమాలకు కట్టుబడే సుగుణం కూడా ఉన్నదని కనిపెట్టాడు. అలా కనిపెట్టి అతనితో,
ఓ గజముఖ, నీ హృదయంలో ఉండే బాధ నాకు బోధపడింది. నీ ఇష్టప్రకారం దేవతలందరూ నీ ఎదుట గుంజీలు తీసేటట్టు ఏర్పాటు చేస్తాను. నీ కసి తీర్చుకోవచ్చు. అయితే నాకు దాస్యం చేస్తానని మాట ఇచ్చావు కదా, ఆ మాట నిలబెట్టుకుంటావా అని గణపతి అడిగాడు. తప్పకుండా నిలబెట్టుకుంటాను, మీ ఆజ్ఞ శిరసావహిస్తాను అంటూ గజముఖుడు నిండు మనస్సుతో ఒప్పుకున్నాడు. వెంటనే వినాయకుడు, అయితే నువ్వు ఈ ఎలుక రూపంతోనే నాకు వాహనంగా ఉండటం నా అభిలాష అని వినాయకుడన్నాడు. గణేశ, ఇంతకన్నా నాకు కావాల్సిందేమున్నది? తరుణోపాయమైనటువంటి మాట చెప్పావు, ధన్యుణ్ణైపోయాను అంటూ గజముఖుడు తన సంతోషాన్ని వెల్లబుచ్చాడు. దుష్టుడైనటువంటి గజముఖుణ్ణి చిత్తు చేసి వినాయకుడు మరలి వస్తున్నాడనే వార్త తెలియగానే ఆయన్ని స్తుతించటం కోసం దేవేంద్రాదులందరూ కైలాసానికి వచ్చి గుమ్మం వద్ద కూర్చొని ఉన్నారు. అప్పుడు నందికేశ్వరుడు దేవతలతో, మీరు గణపతి ఎదుట స్తోత్రాలు గీతాలు పఠించితే ఆయన ఇష్టపడడు. నిశ్శబ్దంగా ఒక్కొక్కరూ దర్శనం చేసుకొని భక్తిపూర్వకంగా 3 గుంజీలు తీసి 3 మొట్టికాయలు కొట్టుకొని 3 మార్లు లెంపలు వాయించుకోవాలి. వినాయకుడు సంతోషించాలంటే ఇదే మీరు చెయ్యవలసిన పని అని నందికేశ్వరుడు చెప్పాడు. అప్పుడు అందులోని ఆంతర్యం తెలిసిన కొందరు తెలివిమంతులు, ఆ గుంజీలకు ఈ గుంజీలకు తేడా లేదా? బలిమిని తీసిన గుంజీలు అవి, భక్తితో తీసే గుంజీలు ఇవి. గజముఖుడంటే సామాన్యుడు కాదు, ఈశ్వర భక్తుడు. అందుకనే గణేశుని కటాక్షం పొంది ఆయనకు వాహనమై కూర్చున్నాడు. దేవతలందరూ ఆనందంతో మూషిక వాహనుడైన గణపతిపైన పుష్పవర్షం కురిపించారు. అప్పటినుంచి గణపతి విగ్రహం ముందు గుంజీలు తీసి మొట్టికాయలు కొట్టుకొని లెంపలు వేసుకోవటం దేవలోకంలోనూ భూలోకంలోనూ కూడా పరిపాటి అయింది అని తాతయ్య కథ పూర్తి చేశాడు. తాతయ్య, మేము ఆడుకోవడానికి వెళ్తున్నాం అని పిల్లలంతా అన్నారు. ఇంతలో తాతయ్య, ఒరేయ్, ఎప్పుడూ మీరు ఏ మాటలాడతారు అని తాతయ్య అడిగాడు. తాతయ్య, మేమెప్పుడూ దాగుడు మూతలాడుకుంటాం అని చిన్నబ్బాయి అన్నాడు. తాతయ్య, నేనైతే మా స్నేహితురాళ్లతో కలిసి తొక్కుడు బిళ్ళ ఆడతాను అని చిట్టి అన్నది. వెంటనే తాతయ్య, చూడండి, మన శరీరానికి వ్యాయామమయ్యే ఆటలు కాకుండా కూర్చున్న చోటే మంచి వినోదాన్ని కలిగించే ఆటలు కూడా ఉంటాయి తెలుసా అని తాతయ్య అన్నాడు. అవును తాతయ్య, చదరంగం, పులి మేక, వీటి గురించే కదా నువ్వు చెప్పేది అని పిల్లలు అన్నారు. కేవలం అవే కావురా, మీకు వైకుంఠపాళి తెలుసా అని తాతయ్య అడిగాడు. తెలియదు తాతయ్య అని పిల్లలంతా అన్నారు. ఆ ఆట చాలా బాగుంటుందిరా, దానికి ఒక చక్కటి కథ కూడా ఉంది. అసలు అది ఎవరు కనిపెట్టారో, ఎలా కనిపెట్టారో అనేది మీకు తెలుస్తుంది అంటూ తాతయ్య కథ ఆరంభించాడు. పూర్వం ద్విదర్భ అనే దేశాన్ని భగ్నకర్ణుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. పాపం ఆ రాజుకు ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. భగ్నకర్ణుడికి నడివయస్సు దాటి వృద్ధాప్యం సమీపిస్తున్న కాలంలో హిమాలయ వాసి అయిన ఒక మునిపుంగవుడు గజశృంగి అనే ఆయన ద్విదర్భకు వెంచేశాడు. ఆయన రాక విని భగ్నకర్ణుడు సపరివారుడై ఆయనకు ఎదురు వెళ్ళి పాదపూజ చేసి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు. రాజుగారి పరిచర్యలకు భక్తికి గజశృంగి మెచ్చినవాడై, రాజా, నీ భక్తికి సంతోషించాం, ఏదైనా వరం కోరుకో, ఇస్తాము అని గజశృంగి అన్నాడు. మునిపుంగవ, తమ దయవల్ల నాకే లోటు లేదు, కానీ సంతానం లేని కొరత మాత్రం నన్ను బాధిస్తున్నది. ఇహంలో పితృత్వ సౌఖ్యం కలిగేలాగా, పరంలో పున్నామ నరక బాధ తొలిగేలాగాను ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అని భగ్నకర్ణుడు వేడుకున్నాడు. రాజుకు పిల్లవాడు కలిగేటట్టు అనుగ్రహించి గజశృంగి తన అంగవస్త్రంలో నుంచి ఒక సీసా ఒకటి తీసి అందులో పసరు 2 పాదాలకు పూసుకొని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదివి ఒక్క త్రుటిలో హిమాలయాలకు తిరిగి వెళ్ళాడు. పోతూ పోతూ, రాజా, నీ కుమారుడికి 21వ జన్మదినం నాడు మళ్ళీ దర్శనమిస్తాం అని మునిపుంగవుడన్నాడు. అయితే ఈ మాటలు రాజుకు సరిగ్గా వినిపించలేదు. ఆయనకు కొద్దిగా చెవుడు. ఇలా కొంతకాలం గడిచింది. సంవత్సరం తిరిగి వచ్చే లోపునే భగ్నకర్ణుడికి కుమారుడు కలిగాడు. రాజ్యమంతటా మహావైభవంగా ఉత్సవాలు, విందులు, అన్నదానాలు జరిగాయి. రాజుగారు కుమారుడికి యథోక్తంగా బారసాల జరిపి
శరగామి అని నామకరణం చేశాడు. శరగామి ఎవరి అదుపాజ్ఞలు లేకుండా, ఎవరి పట్ల భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా పెరిగాడు. లేక లేక పుట్టిన కొడుకు కావటం చేత రాజుగారి గారాబం వాడికి జాస్తి అయింది. వాడి మీద ఎవరేమి చాడీలు చెప్పినా రాజు వినిపించుకునేవాడు కాదు. శరగామి ఏ అవాచ్యాలు మాట్లాడినా రాజుకు వినిపించేవి కావు. ఇతర విషయాలలో శరగామి అంత దుష్టుడు కాదు, కాని వాడి నోరు బొత్తిగా చెడ్డది. వాడి చేతికి వెరవని వారు కూడా వాడి నాలుకకు మహా వెరిచేవారు. చూస్తుండగానే శరగామి పెద్దవాడైనాడు. వాడి 21వ జన్మదినం వచ్చింది. ఆ రోజు వృద్ధరాజు కొలువు తీర్చి మంత్రోక్తంగా శరగామిని తన అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టాడు. అత్యంత వైభవంగా ఉన్న ఆ కొలువులోకి గజశృంగి ఆకస్మికంగా వచ్చాడు. భగ్నకర్ణుడు ఆయనను గుర్తించలేదు. శరగామి మటుకు గజశృంగిని చూసి ఎవరి గోసాయ్ అని అడిగాడు. మునిపుంగవుడికి కోపం వచ్చింది. తనను మరిచిపోయిన వృద్ధరాజును, అవమానించిన యువరాజును శపించడానికని ఆయన కమండలమెత్తాడు. అది చూడగానే భగ్నకర్ణుడికి భయం వేసింది. సింహాసనం దిగివచ్చి మునిపుంగవుడి కాళ్ళు రెండూ పట్టుకొని రక్షించమని వేడుకున్నాడు. గజశృంగి అంతటితో శాంతించాడు. ఆయనను వృద్ధరాజు తీసుకువచ్చి తన సమీపంలోనే ఆసనం మీద కూర్చోబెట్టాడు. మునిపుంగవులు భోగులలాగా కూర్చోరాదు కనుక ఆసనం మీద మెత్తపై తన కృష్ణజనం పరిచి గజశృంగి కూర్చొని శరగామికేసి అసహ్యంగా చూశాడు. కారణమేమిటంటే శరగామి అన్న మాట మునిపుంగవుడికి వినిపించింది. వాడు తనను క్షమాపణ వేడుకోలేదు. రాజైన కొడుకు చేత క్షమాపణ చెప్పించాడు కాదు. కొడుకన్న మాట పాపం రాజుకు వినిపించలేదు. మరి తాను వేరే పని మీద వచ్చినవాడై ఉండటం చేత గజశృంగి శరగామిని క్షమించడానికే నిశ్చయించాడు. రాజా, మేము నీ కుమారుణ్ణి ఆశీర్వదించి పోవడానికి వచ్చాం అని గజశృంగి అన్నాడు. చిత్తం తమదయ అని రాజు అన్నాడు. వీడికి 3 వరాలిద్దామనుకున్నాం, కాని ఒక్కటి మించి ఇవ్వటానికి మాకు మనస్కరించటం లేదు. అది వాడి ప్రారబ్ధం అని ముని అన్నాడు. భగ్నకర్ణుడు పరవశుడై, నాయనా, మునిపుంగవులను ఏదైనా ఒక వరం కోరుకో, వారు కటాక్షిస్తారు అని భగ్నకర్ణుడన్నాడు. తర్వాత రాజు మునికేసి తిరిగి, స్వామి, వాడి తరపున నేను కోరుకోవచ్చునా అని అడిగాడు. ముని కోపంగా ముఖం చిట్లించి, రాజా, వాడికి ప్రాజ్ఞత వచ్చింది కాబట్టి వాడే వరం కోరుకోవాలి. నువ్వు సైగలు చేయటం కానీ మాటలు అందించటం కానీ మేము సహించం అని మునిపుంగవుడన్నాడు. ఇంతసేపు ఆలోచిస్తున్న శరగామి, నాకు 3 వరాలు కావాలి అని అన్నాడు. సాధ్యం కాదు, ఒకే వరం కోరుకో. తప్పు కోరుకున్నావో అనుభవిస్తావు, జాగ్రత్త అని ముని అన్నాడు. శరగామిని చూస్తున్న కొద్దీ ఆయనకు ఏవగింపు హెచ్చుతున్నది. నాకు 3 వరాలు కావాలి అని శరగామి మొండిగా అన్నాడు. తాను ఇచ్చిన ఒక వరం కింద వాడు 3 వరాలు అడుగుతున్నాడని మునికి అర్థమైంది. మునికి కోపం రెచ్చిపోయింది. ఇది చాలా అక్రమం అని ముని అన్నాడు. నాకు 3 వరాలు కావాలి, అదే నేను కోరే ఒక్క వరం. ఇందులో అన్యాయమేమీ లేదు. కావాలిస్తే తార్కికులను విచారించండి అని శరగామి అన్నాడు. ఇంతలో తార్కికులు వచ్చారు. వాళ్ళు చర్చించారు. ఒక్క వరం అన్నది నిర్వచించటం సాధ్యం కాదన్నారు. ఎంత చిన్న వరంలో కూడా అనేక వరాలు ఇమిడి ఉండి తీరుతాయన్నారు. పూర్వం సావిత్రికి యమధర్మరాజు 100 పిల్లలు కలిగేటట్టు వరమిచ్చాడు. అవి 100 వరాలు కావటం మాట అటుంచి సత్యవంతుడి ప్రాణదానంతో సహా 101 వరం కాలేదా మరి? యమధర్మరాజుకు లేని ధర్మ సందేహం గజశృంగి మహామునులు గారికి దేనికి అని తార్కికులన్నారు. మహాముని శాస్త్రానికి తలవొగ్గవలసి వచ్చింది. సరే, నీ 3 వరాలు అడుగు అని ముని అన్నాడు. నేను తమర్ని కేశరహితంగా చూడాలని ఉన్నది అని శరగామి చిరునవ్వుతో అన్నాడు. మరుక్షణమే ఆ నిండు కొలువులో గజశృంగి మహాముని కేశరహితంగా కనిపించాడు. సభలో హాహాకారాలు మిన్నుముట్టాయి. తపస్వి శాపోదకం చేతపట్టాడు. శరగామికే భయం వేసింది. స్వామి, తిరిగి యథాప్రకారం అవ్వండి అని అన్నాడు. తిరిగి కొలువులో శాంతి నెలకొన్నది. నీ వరాలు 2 అయిపోయాయి, ఇంకా ఒకటే మిగిలి ఉంది, కోరుకో అని ముని అన్నాడు. మళ్ళీ 3 వరాలు కావాలి అని శరగామి అన్నాడు.
గజశృంగికి ముచ్చెమటలు పోశాయి. ఇంత కృతజ్ఞత నేనెక్కడా చూడలేదు. నువ్వీ విధంగా వరాలు పెంచుకుంటూ పోతుంటే మేమిక్కడ ఎంతకాలం నిలబడేది? మా తపస్సు భగ్నం చేసుకోమనా అని గజశృంగి ముని అన్నాడు. చివరకు ఒక ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటు ప్రకారం శరగామి కోరే వరాల తాలూకు జమా ఖర్చులు వేయటానికని ఒక గణిత శాస్త్రజ్ఞుణ్ణి నియమించారు. శరగామి నోట వచ్చే ప్రతి కోరికను యథాతథంగా రచించడానికొక లేఖకుణ్ణి కూడా నియమించారు. తాను పరోక్షంగా ఉండే శరగామి వరాలు తీరేలాగా చేస్తానని మునిపుంగవుడు వాగ్దానం చేసి అంతర్ధానమైనాడు. నిజానికి మహామునికి శరగామిని చూస్తున్న కొద్దీ ఏదో చెప్పరాని భయం పుట్టుకురాసాగింది. ఈ కొలువులో నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాలనిపించింది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. శరగామి ముందుగానే జాగ్రత్త పడి కొన్ని లక్షల వరాలు జమ వేసుకున్నాడు. ఎందుకంటే మునిపుంగవుడు అతని మీద కక్ష పట్టి అతని నోటి వెంట వెలువడే ప్రతి కోరికను ఒక వరం కింద పరిగణించి తీర్చేస్తున్నాడు. కొంచెం ఉక్కగా ఉన్నట్టు తోచితే శరగామి కాస్త చల్లగాలి తిరిగితే బాగుండు అని అనుకున్నాడు. వెంటనే ఒళ్ళు బిగిసి రక్తం కరుడుగట్టే చలిగాలి వీచింది. దీన్ని ఉపసంహరించటానికి అబ్బబ్బా ఈ గాలి నాకు వద్దు అని అనేసరికల్లా అసలు గాలే లేకుండా మాయమైపోయి శరగామి ఉక్కిరిబిక్కిరైపోయి మళ్ళీ ఇంకో వరం కోరుకోవలసి వచ్చేది. అరవిఘడియ కాలంలో శరగామి 5 వరాలు వ్యర్థం చేసుకున్న సమయాలు కూడా ఉండేవి. తన వరాలను పెంచుకోవాలని శరగామి ఎంత పట్టుదలగా ఉన్నాడో వాటిని వ్యర్థం చేయాలని మునిపుంగవుడు కూడా అంత పట్టుదలగానే ఉన్నాడు. ఇంతేకాదు శరగామికి ఈ వరాల వల్ల కించిత్తైనా సుఖం గాని లాభం గాని లేకుండా చేయటానికి ఎన్ని అవకాశాలున్నాయో అన్నిటినీ మునిపుంగవుడు అన్వేషిస్తున్నట్టు కనపడ్డాడు. ఈ సమయంలో ఒక అడవిలో సెలయేరు పక్కన కూర్చొని ఉంటే బాగుండును అని శరగామి అనుకున్నదే తడవుగా అతను అడవిలో సెలయేరు పక్కన ఉండటమే కాక అతని చుట్టూ సింహాలు, పులులు, మొసళ్ళు మొదలైన భయంకర జంతువులు తయారయ్యేవి. అందమైన స్త్రీ కావాలనుకుంటే అందమైన స్త్రీ తయారయ్యేది, కానీ ఆమె శరీరమంతా కురూపంగా ఉండేది. ఇంతా ఎందుకు, శరగామి తన మనస్సులో అనుకునే మాటలు కూడా అతి జాగ్రత్తగా ఏరుకొని వాడుకోకపోతే ఏదో ఒక భయంకరమైన పరిణామం జరుగుతూ ఉండేది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా శరగామి తన పాత అలవాట్లు మానేయవలసి వచ్చింది. ఉదాహరణకు ఒక సందర్భంలో శరగామి తనతో కూడా వ్యవహారాలు మాట్లాడవచ్చిన ఒక వర్తకుడితో మనం తిరిగి కలుసుకుందాం అని ఒక మాటన్నాడు. వెంటనే ఇద్దరూ అంటుకుపోయారు. మళ్ళీ 3 వరాలు కోరుకుంటేనే గాని తిరిగి యథాస్థితి ఏర్పడలేదు. అదేవిధంగా శరగామి భోజనం దగ్గర అది కావాలి ఇది కావాలి అని అడిగే అలవాటు మానాడు. తన నౌకర్లు తీర్చగల కోరికలకు కూడా మునీశ్వరుడి వరాలను వ్యర్థం చేస్తూ వచ్చేవాడు. ఈ విధంగా గజశృంగి మహామునితో ఘర్షణ పడటం శరగామికి సరదాగా ఉండేదేమో గాని ఇతరులకు ఏమాత్రం రుచించలేదు. అతనికి స్నేహితులు దూరమైనారు. అతని సమీపంలో ఉండటం వారికి చాలా ప్రమాదకరంగా తోచింది. అతని పరిచారకులు అతని మూలంగా నానా అగచాట్లు పడుతూ ఉండేవారు. ఎప్పటికైనా చికాకు కలిగి శరగామి తన నౌకర్లను నీ దుంపదెగ, నిన్ను పాతయ్యా, నిన్ను తగలయ్యా అని మాట వరుసకు తిట్టినప్పుడల్లా నౌకర్లు ఒక్కొక్క భయంకరమైన చావు చచ్చి తిరిగి శరగామి వరాల సహాయంతో మళ్లీ బతుకుతూ ఉండేవారు. శరగామిని గురించిన ఈ వింత వార్తలు దేశ దేశాలా వ్యాపించాయి. అతన్ని పెళ్లాడటానికి ఏ దేశపు రాజకుమార్తె కూడా ఒప్పుకోలేదు. అతన్ని అల్లుడుగా చేసుకునేటందుకు ఏ దేశపు రాజు సాహసించలేదు. రాజకుటుంబాలకు చెందిన స్త్రీలే శరగామి గాలి తమకు సోకనిచ్చేవారు కారు. ఆఖరికి శరగామి కాలక్షేపానికి రకరకాల ఆటలు కనిపెట్టాడు. అవి ఆడటానికి రెండో మనిషి అవసరం లేదు. క్రమేణా ఈ ఆటలే అతనికి శరణ్యమయ్యాయి. శరగామి పేర ఎన్నో లక్షల వరాలు జమై ఉన్నాయి. కానీ ఏం లాభం? వాటి ద్వారా కించిత్తైనా ఆనందం పొందే ఆశ అతనికి లేదు. మహాముని అతని మీద గట్టి పగపట్టాడు. ఇలా ఒకరోజు సాయంకాలం అలవాటు చొప్పున శరగామి తాను సృష్టించిన ఒక కొత్త ఆట ఏకాంతంగా ఆడుకోసాగాడు. ఈ ఆటకు ఒక పటం ఉంటుంది. అందులో గళ్ళుంటాయి. గవ్వలు పందెం వేసి
పావును నడుపుకుంటూ పోవాలి. పటంలో కొన్ని పాములు, కొన్ని నిచ్చెనలు ఉంటాయి. పందెం పావు సరిగ్గా నిచ్చెన అడుగుకు వచ్చిందో పైకి ఎక్కేస్తుంది. పాము తల దగ్గరికి వచ్చిందో తోక దగ్గరికి దిగిపోతుంది. ఇవాళ అదేం చిత్రమో, శరగామి పావు శరవేగంతో వైకుంఠానికి ఎక్కిపోయింది. అది ప్రతి నిచ్చెన ఎక్కింది, కానీ దాన్ని ఒక్క పాము కరవలేదు. శరగామి పరమానందభరితుడయ్యాడు. ఆహా, ఈ ఘడియ మళ్ళీ రాకూడదు అని అనుకున్నాడు. అలా అనుకున్నదే తడవుగా రెండో ఆట కూడా అలాగే వచ్చింది. మళ్ళీ ఆడాక ఆహా, ఈ ఘడియ మళ్ళీ రాకూడదు అని అనుకున్నాడు. ఇంతకాలానికి శరగామి మహాముని చేతికి చిక్కాడు. అతని వరాలు ఒక్కొక్కటి ఘడియకొక్కటి చొప్పున ఖర్చవుతున్నాయి. ఆట ఆడటము, ఆఖరున ఆ ఘడియ తిరిగి రావాలని కోరటము, ఈ విధంగా అదే ఘడియను మళ్ళీ మళ్ళీ తెప్పించుకుంటున్నాడు శరగామి. ఇలా ముసలిరాజు చనిపోయాడు. ఆ వంశమంతరించింది. కొత్త యుగాలు వచ్చాయి. తుఫానులు వచ్చాయి. భూకంపాలు వచ్చాయి. ద్విదర్భ ఎన్నోసార్లు శిథిలమైంది. భూగర్భంలోకి దిగిపోయింది. దానిమీద దిబ్బ వేసింది. కానీ శరగామి తన అభ్యంతర గృహంలో కూర్చొని ఇంకా ఈ ఆటే ఆడుతున్నాడు. అతని వరాలు ఎప్పటికి తీరిపోతాయో ఎవ్వరికీ తెలియదు. అది హిమాలయాల మీద ఉన్న మునిపుంగవుడికొక్కడికే తెలుసు. ఇంతకు ఆ శరగామి ఆడే ఆటను వైకుంఠపాలి అంటారు. ఈ ఆటకు ఉపయోగించే పటాన్ని పరమపద సోపాన పటం అని అంటారు అని తాతయ్య అన్నాడు. పిల్లలంతా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇంకా ఉంది.